డెంగీ నివారణకు వ్యాక్సిన్ వచ్చిందట. మన దేశంలో అందుబాటులోకి క్యుడెంగా టీకా, ఈ క్యుడెంగా డెంగ్యూ వ్యాక్సిన్ అనేది వచ్చిందట ఇప్పుడు. సో డెంగ్యూ వల్ల ఒక్క మన తెలంగాణలోనే చూసుకుంటే వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవైపున ప్రాణాలు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, కొంత అది డిటెక్ట్ చేయడం లేట్ అవ్వడం వల్ల ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళు జ్వరం వచ్చింది అని చిన్న చిన్న ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి అప్పటికే వ్యాధి ముదిరడంతో చనిపోతున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ అయితే ఈ డెంగ్యూ మీద మామూలుగా లేదు. ఇక డెంగ్యూ వచ్చిందని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే రోజుకు 1,00,000. ఇప్పుడు యశోదలోను అపోలోలోను ఇట్లాంటి హాస్పిటల్లో జాయిన్ అయితే ఇక మొత్తం వాడిని మొత్తం ఉన్నది కరగాల్సిందే. ఇక మనం చూడలే లాస్ట్ టైం యశోదలో రమ్య అనే కోదాడకి చెందిన ఒక అమ్మాయి జాయిన్ అయితే 2 రోజులకు వాడు 6 లక్షలు వసూలు చేసిండు. 6 లక్షలు వసూలు చేసి చచ్చిపోయిన తర్వాత కూడా వాడు ట్రీట్మెంట్ చేసినట్టు చూపించిండు. అలా 4 నుంచి 60 ఏళ్ళ వయసు వారికి 2 డోసులు ఇవ్వాలన్నట. 4 ఇయర్స్ నుంచి 60 ఏళ్ళ లోపున్న వాళ్ళకి 2 డోసులు ఇవ్వాలన్నట. మొదటి డోసు తర్వాత 3 నెలలకు మరొకటి ఇవ్వాలన్నట. ఫస్ట్ ఒక డోసు ఇవ్వాలి, 3 నెలల తర్వాత మళ్ళీ డోసు ఇవ్వాలి. ప్రీ వ్యాక్సినేషన్ పరీక్షలు లేకుండానే తీసుకోవచ్చు. డెంగ్యూ 6 వేరియంట్ల నుంచి దీర్ఘకాలం రక్షణ వస్తుందట. DCGI నుంచి మార్కెటింగ్ అనుమతులు. సో 4 రకాల 4 వేరియంట్స్ ఈ డెంగ్యూ వ్యాధి కలిగించేటువంటి ఈ దోమ ఏదైతే ఉందో ఆ దోమ వల్ల వస్తుంది. ఇది మధ్యాహ్నం సమయంలో ఈ దోమ గరుస్తుంది జనరల్గా. సో 4 వేరియంట్స్ నుంచి రక్షణ పొందొచ్చట ఈ వ్యాక్సిన్ తీసుకుంటే. ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్న డెంగీ మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగ్యూ నివారణకు దేశంలోనే తొలిసారిగా ఒక టీకా అందుబాటులోకి రాబోతున్నది. జపాన్కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా అభివృద్ధి చేసిన క్యుడెంగా వ్యాక్సిన్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని తకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 4 సంవత్సరాల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వారి వరకు అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. గతంలో డెంగీ వ్యాధి బారిన పడిన వారు సైతం ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో దాని నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందొచ్చు. అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్. ఎటువంటి ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలల విరామంతో 0.5 ml చొప్పున 2 డోసులు తీసుకోవాలి. డెంగీలో 4 ఉపరకాలు సైరోటైప్స్ నుంచి రక్షణ వస్తుంది ఈ వ్యాక్సిన్ తీసుకుంటే. క్యుడెంగా వ్యాక్సిన్ను 2022లో ఆవిష్కరించగా 43 దేశాలు భారతదేశం సహా అనుమతులు ఇచ్చినాయి. ఇప్పటి వరకు 4.3 కోట్ల డోసులు ప్రజలకు ఇచ్చి చూసిరట. మంచి ఫలితాలు వచ్చినాయట. ఈ టీకా తీసుకున్న 7 ఏళ్ల తర్వాత కూడా 90% మందికి డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరకుండా రక్షణ లభించిందట. ఇప్పటి వరకు 7 ఏళ్ల డేటానే అందుబాటులో ఉన్నది. కానీ అంతకు మించి దీర్ఘకాలం రక్షణ ఇస్తుందని తకేడా కంపెనీ చెబుతోంది. పిల్లలు పెద్దల్లోనూ ఈ టీకా సురక్షితమని, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించట్లేదని వెల్లడైంది. ఇప్పటి వరకు డెంగ్యూ నివారణకు చికిత్స ఏదీ లేదు. వైరల్ జ్వరం బారిన పడి పరిస్థితి తీవ్రంగా మారినా సాధారణ చికిత్సలతోనే కోలుకునేలా చేస్తున్నారు. అసలు డెంగ్యూని ముందుగానే గుర్తిస్తే అది పెద్ద ఇది కూడా కాదు. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే గుర్తించకపోవడము, డిటెక్ట్ చేయకపోవడము, ప్రజలు వెంటనే అప్రమత్తం కాకపోవడంతో వ్యాధి ముదిరి అప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయి ఇబ్బంది అవుతున్నది.